యాక్చువల్గా టాపిక్లోకి ప్రవేశిద్దాం. అలాగే వెంకటకృష్ణ గారు, నాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండటం వల్ల ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక 100 రోజుల క్రితం ముఖ్యమంత్రిగా వచ్చాడు. అక్కడ 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వీళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు సన్మానం చేశాడు హైదరాబాద్లో. అవునా? అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప దాదాపు అందరు 15 మంది ముఖ్యమంత్రుల చేత నేను సన్మానాలు చేయించుకున్నా. అంటే ఈ అవకాశం రాలేదు, లేకపోతే ప్రకాశం పంతులు గారి ఆ టైం నుంచి కూడా ప్రకాశం పంతులు గారు, నేను ప్రకాశం పంతులు గారి వెనక జెండాలు పట్టుకొని తిరిగిన జనరేషన్ వాడిని. 1950. అందుకని నాకు ఉప్పు సత్యాగ్రహం 1942 ఉప్పు సత్యాగ్రహం, రామదండు అంటే తెలుగు జాతి యొక్క చరిత్ర చెబుతున్నాను వెంకటకృష్ణ గారు. సరే, ప్రజెంట్ పాలిటిక్స్ ఇవి మనం రోజు చూస్తూనే ఉన్నాం, చర్చిస్తూనే ఉన్నాం కదా. అసలు ఈ తెలుగు జాతి ఎందుకు ఈ రకమైనటువంటి దుర్గతికి పాలైంది? అసలు తెలుగు జాతికి ఎందుకు సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇంత సంక్షోభంలో ఇరుక్కొని పోయింది? ఈ విషయాన్ని కొంచెం లోతుగా మేధావులు ఆలోచించాలి కదా. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను ప్రొఫెసర్ గారు. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చింది, అన్ని రాష్ట్రాలు వాటి పని చేసుకుంటున్నాయి. ఒక్క తెలుగు జాతికి వచ్చేసరికి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? వీళ్ళకి ఏదో ఒక శాపం ఉందండి. ఎప్పుడో ఐతరేయ బ్రాహ్మణం కాలంలో విశ్వామిత్రుడు వీళ్ళకి ఏదో శాపం పెట్టాడని ఒక పురాణంలో కథ ఉంది. 5000 ఏళ్ల నాడు విశ్వామిత్రుడు వీళ్ళకి శాపం పెట్టాట. ఎందుకు, ఏం పాపం చేశారు? అదేదో పెద్ద స్టోరీ, అది చెప్తూ పోతే ఇంకా మనకి చాలా మన టైం సరిపోదు. చెప్పాల్సిన విషయాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. దయచేసి ప్రేక్షకుల్ని నేను కొంచెం శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్. కాబట్టి ఐతరేయ బ్రాహ్మణ కాలంలోనే పాపం వీళ్ళు శాపగ్రస్తులైనారు చెయ్యని పాపానికి. అందుకని ఏం జరిగిందంటే ఈ అభిశప్తమైనటువంటి జాతికి ఎప్పుడు కష్టాలు ఎదురవుతూనే వచ్చాయి. అవును. ఇప్పుడు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఏవో రెడ్డి, కమ్మ, కాపు ఈ సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది అని చెప్తున్నారు కదా. ఇది చరిత్రలో ఎన్నోసార్లు పునరావృతమైంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు 1913